ప్రాధాన్యత ఇప్పుడు మన చర్చలో కల్పిస్తే తప్ప నిజానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి కలిసిపోవడం అనేటువంటిది సర్వసాధారణంగా మీరే చాలా చాలా విషయాలు సరే ఒకటి రెండు విషయాలు సరే ఎక్కడ చర్చలు ఉన్నాయో తెలియదు కానీ ఒకటి రెండు విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో మీరే అన్ని విషయాలు కూడా చెప్పినారు. నిజానికి ఇద్దరు వ్యక్తులు కలవడం అనేటువంటిది అదే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలిసినప్పుడేమో ఒక చర్చ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో అప్రస్తుతమైనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే మాత్రం చర్చ జరుగుతుంది. కానీ నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సందర్భమే కదా ఏంటంటే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం అనేటువంటిది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఫోన్లో ఆయన కూడా వారికి ఫోన్ చేసి వారికి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. సో అట్లా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో ఇద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఉంటుంది. సరే మీరు చాలా విషయాలు మరి మీకు తోచిన విషయాలా లేకపోతే మీ దృష్టికి వచ్చిన విషయాలా లేకపోతే మీకు ఎవరైనా చెప్పినటువంటి విషయాలా కానీ మీరు గతంలో 2019లో పూర్తి స్థాయిలో మేమే సహకరించినాం, అన్ని రకాల సహకరించినాం, ఏకంగా మా మంత్రులు కూడా పోయి అక్కడ ప్రచారం చేసినట్టుగా మీకు ఎక్కడ తెలిసింది? మరి మా మంత్రులు అయితే తెలంగాణ దాటి అప్పుడు ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే మాకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇక్కడే ఉండే, బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి జరిగేటువంటి అవకాశమే లేకుండే. మరి అక్కడి నుంచి మీకు ఎక్కడి నుండి సమాచారం వచ్చిందో మాకు తెలియదు కానీ మీరు అదే ప్రస్తావించినట్టున్నారు. సరే అది అప్రస్తుతమైనటువంటి విషయం. కానీ మీరు అన్నారు చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు, ఇద్దరే కూర్చుని మాట్లాడుకునేటువంటి సందర్భంలో బయటికి ఇంకా ఏ విషయాలు రావు. మీరు అన్నట్టుగా మనం ఊహించుకోవాల్సినటువంటి అంశాలు తప్ప మనం ఊహించుకోవాల్సినటువంటి అంశాలు ఏముంటాయి? వెంకటకృష్ణ గారు ఇద్దరు రాజకీయ నాయకులు ఒకవేళ మేము కలుసుకుంటే మీరు నేను కలుసుకుంటే వ్యక్తిగతమైన స్నేహితులు మనం ఉండవచ్చు. కానీ డెఫినెట్గా ఒకటి రెండు విషయాలు ఏదన్నా మన వ్యక్తిగత విషయాలు మిగతా విషయాలన్నీ కూడా రాజకీయాలే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన అనుబంధం కూడా రాజకీయపరమైనటువంటి అనుబంధం. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. మన ఇద్దరే ముఖ్యమంత్రులం కాదు. నేను అదే అంటున్నాను. నేనేమంటున్నానంటే మన ఇద్దరం కలుసుకుంటే ఫస్ట్ మన యోగక్షేమాలు మాట్లాడుకొని తర్వాత రాజకీయాలు ఏంది, మీరు ఎట్లున్న రాజకీయాలు లేదు, మీ ఛానల్ ఎట్లుంది అని ఇది మాట్లాడుకుంటాం మనం. అట్లా ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నప్పుడు కూడా సహజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కదా. కాబట్టి దాంట్లో ఎంతో పెద్దగా వెలికి తీయాల్సినటువంటి అంశాలు చాలా సూక్ష్మంగా చాలా రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి అంశాలు ఉండవని నేను భావిస్తున్నాను వెంకటకృష్ణ గారు. మరి సరే మీరు నేనైతే ఈ చర్చ అంతా ఇంపార్టెంట్ అని చర్చ అని అయితే అనుకుంటలేను. కానీ వెంకటకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్టు ఒక చర్చ పెట్టిండ్రు అన్నప్పుడు డెఫినెట్గా అందరం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి తప్పకుండా మీరు మీ విశ్లేషణకు తప్పకుండా మేము కూడా తోడవుతాం. గుడ్. ఈ చర్చకి ప్రాధాన్యత ఉందా లేదా, లేకపోతే వారిద్దరు భేటీకి ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఇవాళ రాజకీయాల్లో రెండు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే ఏపీలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వచ్చింది ఏపీ సీఎం కాబట్టి ఏపీలో చాలా ఎక్కువ ఉంది. పైగా ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు. ఏపీ సీఎం గారు రాజకీయంగా ఇప్పుడు ఎన్నికల ముందు చాలా కష్టాల్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళకి గడిపోసైనా పెద్ద తాడు దొరికినా ఏదైనా ఇదిగానే ఉంటుంది. పైగా ఆయనకి కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం, కేసీఆర్ గారికి కూడా ఆయన అంటే చాలా అభిమానం. కాబట్టి ఏ సలహాలన్నా తీసుకోవడానికి వచ్చినాడు, ఏ సహాయం అన్నా తీసుకోవడానికి వచ్చినాడేమో అనే చర్చ ఉంటుంది, సహజంగా ఉంటుంది. అందువల్ల కృష్ణ గారు మీరు చెప్పేటువంటి యాంగిల్ ఏదైతుందో ఆయన సుడిగుండంలో కొట్టుకపోతా ఉన్నరా ఆయన, లేకపోతే ఆయన చాలా కష్టాల్లో ఉన్నరా అనేటువంటి విషయాన్ని నిజానికి సరే నేను వేరే విధంగా బయాస్గా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆయన ఏ సుడిగుండాల్లో ఉండరు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మాతోటి అదనంగా తనకు అయ్యేటువంటి లాభం ఏమి ఉండదు వెంకటకృష్ణ గారు. కారణం ఏమిటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం, ఇవాళ మేమేమో అధికార పక్షంగా లేము. నిజమే, మీరు ఒకవేళ మీరు ఊహించినట్టు అది జరిగింది అని మీరు అనుమానించినట్టు ఏదన్నా గతంలో జరిగి ఉంటే ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు ఊహించింది నిజము అని చెప్పడానికన్నా ఉంటుంది. కానీ ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం, పూర్తిగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులకు కొన్ని సూచనలు చేస్తూ, లేదు వాళ్ళు చెప్పినటువంటి పనులు ఏమైనా చేయకపోతే మీరు ఎందుకు చేయలేదని అడిగేటువంటి పాత్రలో ఉన్నాం. కాబట్టి ఇక మేము తెలంగాణలో మా రాజకీయాలు మాకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి సహాయము సహకారము మీరు